ఇక గుడిలో భక్తుల శ్రద్ధతో విరాళాలు ఇస్తూ ఉంటారు. తమ ఆరాధ్య దైవానికి శక్తి మేర కానుకలు కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి గుడి హుండిలో పొరపాటున తన కొత్త ఐఫోన్ పారేసుకున్నాడు. ఈ విషయం దేవాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు ఆ ఐఫోన్ తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో తిరుపోరూరు పట్టణంలో అనుర్మిగు కందస్వామి దేవాలయం ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం వినయగాపురం ప్రాంతానికి చెందిన దినేష్ అనే యువకుడు నవంబర్ నెలలో కందస్వామి దేవాలయంలో దర్శనం కోసం వెళ్లాడు. అయితే గుడిలో హుండీలో దినేష్ విరాళం వేసేందుకు తన జేబులో నుంచి డబ్బులు తీయబోయాడు. కానీ ఆ సమయంలో అతని చేతిలో ఉన్న యాపిల్ ఐఫోన్ పొరపాటున హుండీలో పడిపోయింది. బయటకు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అధికారులను కలిశాడు. జరిగిన విషయం చెప్పాడు. అలాగే ఆలయ హుండీని ఎప్పుడు తెరుస్తారని అడిగారు. డిసెంబర్ 20వ తేదీన తెరుస్తున్నట్లు అధికారులు చెప్పగా ఇంటికి వెళ్లిపోయాడు. ఇక ఎలాగైనా తన ఫోన్ తనకు దక్కుతుందనే ఆశతోనే వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆలయం హుండీ తెరిచే రోజు రానే వచ్చింది. కానీ అప్పుడు కూడా గుడి మేనేజ్మెంట్ సభ్యులు అతని ఐఫోన్ ఇవ్వడానికి నిరాకరించారు. దినేష్ తనకు ఆ ఫోన్ చాలా అవసరమని ప్రాధేయపడగా వారు ఫోన్ ఇవ్వడం కుదరదని, కావాలంటే ఫోన్లో నుంచి సిమ్ కార్డు అతని డేటాని తీసుకోవచ్చని చెప్పారు. ఇది